నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. వనపర్తి జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోసపడుతున్నారు. 2.5 సీజన్ ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఆరుగాలం శ్రమించి పంటలు పండించినా ఇప్పుడు అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. వరి కోసి నెల రోజులు దాటినా, మాస్చర్ వచ్చినా కొనే నాథుడు లేక ఆగమవుతున్నారు. అక్కడక్కడా కొంటున్నా తూకంలో మోసాలతో నష్టపోతున్నారు. 40 కేజీల బస్తాకు 43 కేజీలు తూకం వేసేందుకు ఒప్పుకుంటేనే గన్నీ బ్యాగులు ఇస్తున్నారని, వాటికే కాంటా వేస్తున్నారని ఆవేదన చెందుతున్నారు. క్వింటాల్కు ఏకంగా 7.5 కిలోల ధాన్యాన్ని అదనంగా తూకం వేసి అందినకాడికి రైతులను నిలువుదోపిడీ చేస్తున్నారని మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని, జిల్లాలో పలుచోట్ల నిన్న కురిసిన ఆకాల వర్షంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జ్వాలలు కనిపిస్తున్నాయి రైతాంగాన్ని. తాము పంట కొనట్లేదు సర్కార్ అని చెప్పి. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, వారం కాదు, 2-3 వారాలు కాదు, ఒక నెల రోజులైనా సరే కల్లాలలోనే ఎక్కడికక్కడ ధాన్యం కొనుగోళ్లు కాక, ఎక్కడైనా కొనుగోళ్ళు అయినా వాటిని ఎత్తక, తరలించక, అది ట్రక్ షీట్ జనరేట్ అయ్యి ఎక్కడ అన్లోడ్ కావాలన్నా అక్కడ అన్లోడ్ అయ్యేంత దాకా కూడా రైతు చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి రైతు పడిగాపులు కాయాలి. ఇవాళ రాష్ట్రంలో రైతులంతా కూడా కొనుగోళ్లు ప్రారంభమైనప్పటి నుంచి, పంటలు వచ్చినప్పటి నుంచి, యాసంగి పంట చేతికి వచ్చినప్పటి నుంచి, మొక్క గాని వరి గాని చేతికి వచ్చినప్పటి నుంచి ప్రాణాలు అరచేతులు పెట్టుకొని బిక్కుబిక్కుమంటున్నారు. కష్టపడి పండించినటువంటి యాసంగి పంట ఇలా ప్రభుత్వం సకాలంలో దాన్ని కొని తరలించని అసమర్థత వల్ల, ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల రోజుల తరబడి ఒక్కొక్క బస్తా కోసం, తర్వాత మళ్ళీ యాప్ అందిస్తే ఆ యాప్ 240 రూపాయల యూరియా బస్తా కోసం 1000 రూపాయలు ఆటో పెట్టుకొని పోయి రావాల్సిన దుస్థితి కల్పించింది సర్కార్. ఈ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు అనుభవించినటువంటి దుస్థితి. దానికి తోడు యాసంగిలో కరెంటు కష్టాలు, వీటన్నింటినీ అధిగమించి పంట చేతికి వచ్చినాక ఇలా నెల రోజులు అవుతుంది, 15 రోజులు, వారం, 2 వారాలు, 3 వారాలు, నెల, ఎక్కడికక్కడ కొన్ని గ్రామాలలో ఇవాళకి మొదలు పెట్టినటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి. అసలు ఒక్క లారీ కూడా రానటువంటి గ్రామాలు కూడా చాలా ఉన్నాయి. ఎక్కడ జరుగుతుంది లోపం? రాష్ట్ర ప్రభుత్వం ఏం సమీక్షిస్తున్నది? ముఖ్యమంత్రి చాలా అలవోకగా అన్ని మాట్లాడినట్లే నిన్న మొన్న మొత్తం కొనేసాం మేము ధాన్యం అని మాట్లాడాడు. మరి మీరు మొత్తం కొనేస్తే, ధాన్యం అంతా కొనేస్తే మొత్తం కుప్పలుగా ఉండేటంతా కూడా మన్నా లేకుంటే ఇసుకనా? పొదువుకున్నారా రైతులంతా ఆ కళాలు వెంబడి? ఎంత బాధ్యత రహితంగా మాట్లాడతాడు ముఖ్యమంత్రి. పద్ధతేనా ఇది? పుండు మీద కారం కలిగినట్లా అది కూడా. అరే ఇంత ఉన్నాం, ఇంకా కొనాల్సి ఉంది, మాకు ఇబ్బందులు ఉన్నాయి, ఏదైనా రైతులకు నచ్చజెప్పే ప్రయత్నంలో మాట్లాడాల్సింది పోయి మేము కొనేసినాం, ఇంతకుముందు ఇట్లా గత సంవత్సరం మాట్లాడిన ఇట్లే, మేమైతే రైతు బంధు అందరికి వేసినాం, ఎవరికి వచ్చిందో రాలేదో నాకు తెలియదు అని మాట్లాడి ఇంత బాధ్యత రహితంగా, కొద్ది కూడా జిమ్మేదారు లేకుండా, ప్రజలు ఏమనుకుంటారో రైతులు ఏమనుకుంటారో అంటే స్పృహ లేకుండా మాట్లాడతారా? రైతులు అంత కష్టం చేసి ఇన్ని అవరోధాలను అధిగమించి వాళ్ళు పంట పండించి అమ్ముకోలేనటువంటి దుస్థితి ఎందుకుంది రాష్ట్రంలో? మరి కాంగ్రెస్ వచ్చినాకనే ఈ దుస్థితి ఎందుకు దాపరించింది? అంతకుముందు మేము మా ప్రభుత్వంలో, కేసీఆర్ ప్రభుత్వంలో సకాలంలో కొనుగోళ్ళన్నీ కూడా ప్రక్రియ పూర్తి చేసేవాళ్ళం. 4-5 రోజుల్లో ఖాతాలలో డబ్బులే పడేది రైతులకు. ప్రకృతికి సంబంధించినటువంటి మన చేతిలో ఉండవు, ప్రభుత్వాల చేతిలో ఉండవు, మాకు కూడా తెలుసు. అకాల వర్షం మన చేతిలో ఉండదు. కానీ అది అంతకంటే ముందే వేగవంతం చేయాల్సినటువంటి ప్రక్రియ వేగవంతం చేయకుండా కొనుగోళ్లను నిర్లక్ష్యంగా ఉండి పట్టించుకోకుండా ఏదో వంతు గంతేసినట్లు అధికారుల మీద వదిలిస్తే, ఆ అధికారులు కూడా తమకు చాతనైచాతగాక వీలైనట్లు వాళ్ళ పనులు వాళ్ళు చేస్తే ఎక్కడికక్కడ ఆ నిర్లక్ష్యంతోనే కొనుగోళ్లు జాప్యం అయిపోతున్నాయి.
మొత్తం తడిచినటువంటి ఆఖరి ధాన్యపు గింజను కూడా కొనాలని ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రి గారు అటు పౌర సరఫరాల శాఖకు కానీ మార్కెటింగ్ శాఖ అధికారులకు కానీ చెప్పి కొనిపించినారు. రైతు తుట్టిపోవద్దు, రైతు నష్టం పోవద్దు. ఇంత తుట్టేదే సర్కారు దాన్ని ఎక్కడో లాగా ఆ తుట్టిని భరించే ప్రయత్నం చేద్దాం మనం అని చెప్పి పెద్ద మనసు చేసుకొని ఇదేం జరుగుతుంది అసలు అస్తవ్యస్తం, కొనుగోళ్ళన్నీ అస్తవ్యస్తం, ఓ పెద్ద ప్రహసనం లాగా జరుగుతుంది. దీనికి కారణం ఏంది నేను గతంలో కూడా చెప్పిన, పోయిన వారం కూడా చెప్పిన. ఏం జరుగుతుంది ఇది? ఒకటి, ప్రభుత్వానికి ఓ స్పష్టమైన ప్రణాళిక లేదు, చిత్తశుద్ధి లేదు. ఎవరు లోతుల్లోకి పోయి దాన్ని విశ్లేషణ చేసి సమస్య మూలాల్లోకి పోయి సమస్య రాకుండా ఉండడం ఎట్లా, వచ్చిన సమస్యను ఎట్లా పరిష్కారం చేద్దామనే చిత్తశుద్ధి ముఖ్యమంత్రికి లేదు, ఆయా జిల్లాల మంత్రులకు పట్టదు. ఎవరు లోతుల్లోకి పోరు, ఎవరి ప్రయోజనాలు వాళ్ళే. ఇప్పుడు 65,42,000 ఎకరాలలో వరి సాగైంది. ఈ దేశంలోనే నంబర్ 1 ఇది. యాసంగిలో ఇంత పంట రావడం ఎక్కడ లేదు. ఇంత పంట వస్తున్నప్పుడు ముందస్తు ప్రణాళిక ఏమై ఉండాలి మీకు? రైతులు నాట్లు వేసిన కాడి నుంచి పంట వచ్చే వరకు సుమారు 110-120 రోజుల వ్యవధి ఉంటుంది. ఆ వ్యవధిలో మీరు ప్రణాళిక రచించుకోలేరా? ఈ బార్దాని ఏంది, సంచులు ఏంది, ట్రాన్స్పోర్ట్ ఏంది, లారీలు ఏంది, ఈ ప్రక్రియలో ఏం చేసిండ్రు? అత్యంత ఘోరమైనటువంటి నిర్లక్ష్యం, పట్టింపు లేని ధోరణి. ఏ జిల్లాలకు ఆ జిల్లాలకు వదిలేస్తే ఆ జిల్లాలలో ఏం చేసిండ్రు? అధికారులు, రాజకీయ నాయకులు కుమ్ముక్కైపోయి ఎమ్మెల్యేలు, మంత్రులు పాత్ర పోషించి లారీలు, ట్రక్కులు లేనోళ్ళు వాడు ఉన్నాయని దొంగ సర్టిఫికెట్లు పెట్టి కాంట్రాక్ట్ చేస్తాడు, వానికి బండ్లు ఉండవు. ఇదే ఇలా జరుగుతున్నది. ఎగ్జాక్ట్ గా ఇదే. అర్హత లేనటువంటి వాళ్లకు ట్రాన్స్పోర్ట్ టెండర్లు ఇచ్చినటువంటి పాపం వల్లనే ఇలా రైతాంగానికి ఇన్ని కష్టాలు వస్తున్నాయి. జిల్లాలో ట్రాన్స్పోర్ట్ టెండర్లు అసలు ఎట్లా వచ్చినాయి? ఈ టెండర్లలో పారదర్శకత ఉందా? ఈ టెండర్లలో పూర్తి చేసినటువంటి పత్రాలు నిజమైనవేనా, కరెక్టే ఉన్నాయా? అవి పత్రాలలో చూపించినట్లుగానే వాళ్ళకి ఆ వాహనాలు ఉన్నాయా, వాహనాలు సమకూర్చునే శక్తి ఉందా? ఇవి ఏమైనా వెరిఫై చేసినా ఏం వెరిఫై చేయలే. నేను సివిల్ సప్లైస్ కమిషనర్ గారికి కోరుతా ఉన్నా, ఆయన ఐపీఎస్ ఆఫీసరే, సీనియరే, స్టీఫెన్ రవీంద్ర గారు. ఇంత ఘోరంగా కొనుగోళ్లు విఫలం కావడానికి ప్రధాన కారణం ట్రాన్స్పోర్టులో, ప్యాడీ అండ్ మెయిజ్ ట్రాన్స్పోర్ట్ కు సంబంధించినటువంటి టెండర్లలో జరిగినటువంటి అవకతవకలు, రాజకీయ ప్రమేయము, అధికార పార్టీ వాళ్ళు తమకే కావాలని చేసుకునేటువంటి ప్రయత్నము. ఒకవేళ అర్హత ఉండి తామే తెచ్చుకునే ఎవరికి అభ్యంతరం లేదు, ఏ పార్టీ వాళ్ళని తెచ్చుకునే ఎవరు, అది ఇష్యూ కాదు. అర్హత లేనటువంటి వాళ్ళు కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి వాహనాలు సమకూర్చక ఇవాళ ఈ అవస్థ తీసుకొస్తున్నారు. ఇవి ఇప్పుడు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ విత్ TV 786.